अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 9 रबीउल अव्वल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, जिसने अल्लाह के लिए दोस्ती की और अल्लाह के लिए दुश्मनी की और अल्लाह के लिए दिया और अल्लाह के लिए रोक रखा, उसने अपने ईमान को मुकम्मल किया। और अब सुर्खियां। हैदराबाद को अमेरिकी शहर डलास की तर्ज पर तरक्की देने का वादा। नुमाइश सोसाइटी को सरकारी पट्टा देने का ऐलान। केसीआर ने किया सनदी नुमाइश का इफ्तिताह। राजभवन में साल नौ की तकरीब। तेलंगाना और आंध्रा के वुज़राए आला ने दी गवर्नर को मुबारकबाद। चंद्रबाबू की तर्ज हुक्मरानी पर वायएसआर कांग्रेस की तनकीद। आंध्र प्रदेश के वजीर आला पर अवामी मसाइल को नजरअंदाज करने का इल्जाम। जश्न मीलाद उन नबी सल्लल्लाहु अलैहि वसल्लम शरई हुदूद में मनाने की तलकीन। मुफ्ती खलील अहमद का बयान। और अब तफसील। तेलंगाना के वजीर आला केसीआर ने आज 75वीं नुमाइश और नुमाइश सोसाइटी की प्लैटिनम जुबली तकरीब का इफ्तिताह अंजाम दिया। केसीआर ने नुमाइश सोसाइटी को लीज पर दी गई ज़मीन का पट्टा देने का ऐलान किया और इस सिलसिले में सरकारी अहकामात जारी करने का ऐलान किया। उन्होंने हैदराबाद को दरपेश ट्रैफिक मसले का जिक्र करते हुए हैदराबाद शहर को अमरीकी शहर डलास के तर्ज पर तरक्की देने का ऐलान किया। उन्होंने निज़ाम दक्कन की तारीफ की और शाह आलम खान समेत नुमाइश सोसाइटी के साबिक़ अरकान को तहनीत पेश की। రాజేందర్ ఛాంబర్లో కూర్చొని ఖచ్చితంగా వారం రోజుల లోపల పట్టా సర్టిఫికేట్ తీసుకొనే ఈ సొసైటీకి రావాలని చెప్పి, ఎందుకంటే అయిపోవాలి పని. శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. మంచి పని అనుకున్నప్పుడు అది జరిగిపోతే బాగుంటుంది కాబట్టి ఆ రకంగా విత్ ఇన్ వీక్ డేస్ దిస్ ప్లేస్ వేర్ ఐఎమ్ స్టాండింగ్ నౌ షుడ్ బిలాంగ్ టు ది ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్. సో ఆ రకంగా మీరు ఆర్డర్స్ తీసుకోండి. చాలా సంతోషంగా ముందుకు పోదాం. దేశం యొక్క పొలిటికల్ సెటప్, ది పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ వాజ్ కన్విన్స్డ్ అండ్ ద పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ డెలివర్డ్ తెలంగాణ. ఈరోజు మనం అట్లనే తెచ్చుకున్నాం. మన హైదరాబాద్ నగరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో పెళ్ళిళ్ళకి పోవాలన్నా ఫంక్షన్కి పోవాలన్నా సరే, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి పోలీసు వాళ్ళు సాయం చేస్తారు. కానీ నార్మల్ కోర్సులో అయితే షాదీ మే 5 మినిట్ రోడ్ పే 3 గంట. ఇది హైదరాబాద్ పరిస్థితి. నిజంగా చెంపాపేట్ సైడ్ ఉండేటువంటి గార్డెన్స్ పోవాలంటే ఇట్స్ ఎ రియల్ పనిష్మెంట్. హైదరాబాదు హైటెక్ అన్నారు, ఏటెక్ అన్నారు, ఆటెక్ అన్నారు, మరి ఏటెక్ లేదు. అసెంబ్లీ ముందర నీళ్లు కార్లు మునిగిపోతుంటాయి. ముఖ్యమంత్రి ఉండే ఇంటికాడ నీళ్లు, మోకాళ్ళ లోతు పైన నీళ్లు ఉంటాయి రోడ్ల మీద. గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ ముందు మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం టీవీలలో చూస్తూనే ఉంటాం, రియల్గా కూడా చూస్తూనే ఉంటాం. చాలా దుర్మార్గం జరిగిపోయింది హైదరాబాద్లో. ఇది మా భూమి, మేము ఈ భూమి బిడ్డలం, దీన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనో అట్లా తీర్చిదిద్దుకోవాలనే సోయి లేకుండా నగరంలో షార్ట్ సైటెడ్ డెవలప్మెంట్ చేసి కమర్షియల్ యాంగిల్లోనే నగరాన్ని చూసి చాలా పెద్ద కంజెషన్ క్రియేట్ చేసినారు. భయంకరమైనటువంటి ట్రాఫిక్ సమస్య. ఒక సిచ్యువేషన్ పేరు గ్రిడ్ లాక్ అని అంటారు. అంటే ఒక నగరంలో ఉండేటువంటి మోటారు వాహనాలన్నింటినీ నగరంలో అందుబాటులో ఉన్న రోడ్ల మీద ఒకటి తర్వాత ఒకటి వరుసగా పేర్చి నిలబెడితే ఆ రోడ్ల నిడివి సరిపోకపోతే దాన్ని గ్రిడ్ లాక్ అంటారు. ఆ సిచ్యువేషన్ పేరు. హైదరాబాద్ ఎప్పుడో 15 ఏళ్ళ కిందనే గ్రిడ్ లాక్ అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కన్ను తెరవలే, పని చేయలే. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం కాబట్టి 100% మీరు అమెరికాలోని డల్లాస్లో ఎట్లయితే మల్టీ లేయర్ ఫ్లైఓవర్సు, సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలు ఎట్లయితే చూస్తారో త్వరలోనే అట్లాంటి హైదరాబాద్లో కూడా చూడబోతున్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ద స్టేచర్ ఆఫ్ ఉస్మానియా, విత్ ద స్టేచర్ ఆఫ్ గాంధీ, నీలోఫర్ క్యాన్సర్ హాస్పిటల్. ఎంత గొప్ప రాజు అంటే నిజాం ఆయన స్థాపించిన ఈ ఎగ్జిబిషన్ నిలబడి మాట్లాడుతున్నా కాబట్టి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఎవ్రీ హాస్పిటల్ కట్టించిండు, చివరికి పాగల్ దావఖానా కూడా కట్టించిండు.
राजभवन उस वक्त आम लोगों और वीआईपी से भर गया जब गवर्नर नरसिम्हन को हैदराबाद के मुख्तलिफ इलाकों से नए साल की मुबारकबाद देने के लिए अवाम की कसीर तादाद राजभवन पहुंची। मुबारकबाद देने आए हर फर्द का गवर्नर और उनकी अहलिया ने इस्तकबाल किया और उनसे बातचीत की। वज़ीर आला केसीआर समेत नायब वज़ीर आला महमूद अली और रियासती वज़रा ने गवर्नर नरसिम्हन से मुलाकात करके नए साल की मुबारकबाद दी। इस मौके पर गवर्नर और कायदीन के दरमियान बातचीत भी हुई। इसके बाद गवर्नर नरसिम्हन ने प्रजा दरबार मुनाकिद करके आम लोगों से भी मुलाकात की। Any new government మొదటి వచ్చేప్పుడు we have to understand what is their vision. Now both the chief ministers have a vision. They have spelled out their vision over the last 6 months, and now they are on their implementation mode. I am confident that this year you will see results flowing out of their vision, and they are both on a mission mode this year. And I am confident both the Andhra Pradesh government and the Telangana government will bring their dreams onto the ground this year, and you will see the fruits of development coming this year. तेलंगाना में शदीद कहत की सूरत हाल पैदा होने के बावजूद टीआरएस हुकूमत ऐलान नहीं कर रही है। अपोजिशन जमात कांग्रेस ने ये इल्ज़ाम लगाया। बारिश की कमी, बरक़ी कटौती और कर्ज माफ़ न होने के अलावा नए कर्जों की अदम इजराई से सैकड़ों किसान खुदकुशी करने पर मजबूर है। कांग्रेस कायद जीवन रेड्डी ने रिमार्क किया कि वज़ीर आला केसीआर को कुछ भी दिखाई नहीं दे रहा है। फिल्मी सनत के लिए अराजी के सर्वे का वक्त तो है वज़ीर आला के पास, मगर किसानों की हालत जार को बेहतर बनाने के लिए वक्त नहीं है। किसानों की कर्ज माफ़ी स्कीम और इनपुट सब्सिडी न मिलने का इल्ज़ाम लगाने वाले जीवन रेड्डी ने रियासत को फौरी खहज़दा होने का ऐलान करने का हुकूमत से मुतालबा किया। ఇవాళ వరి పంటకు సంబంధించి ఇవాళ ఆయకట్టు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో దాదాపు 10 లక్షల ఆయకట్టు విస్తీర్ణత ఉంటే ఇవాళ బావులపై ఆధారపడి 10% కూడా కాస్తు చేసుకునే పరిస్థితి లేదని చెప్పి అంటున్నాయి. పరిస్థితులు ఈ విధంగా ఉంటే మరి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి? ఇవాళ ఏదైతున్నదో ఇవాళ రాష్ట్రాన్ని ఏదైతుందో ఇవాళ ఏదైతే వర్షాపాతాన్ని దృష్టిలో ఉంచుకొనే కానీ, పంటల దిగుబడిని దృష్టిలో ఉంచుకొనే కానీ, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్తో పాటుగా కూడా ఏ విధంగా చూసే కానీ యావత్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కరువు డ్రౌట్ ప్రోన్ స్టేట్గా ప్రకటించాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఉంది అని చెప్పక తప్పదంటూ నేను पोलावरम प्रोजेक्ट की तकमील समेत सदर मुकाम की तामीर का काम मुकम्मल होने से आंध्र प्रदेश की सूरत हाल यकसर तब्दील हो जाएगी। वज़ीर आला चंद्रबाबू नायडू ने ये बात कही। बाबू ने इस महीने की 15 तारीख से हर गांव को स्मार्ट बनाने की गर्ज से स्मार्ट विलेज प्रोग्राम शुरू करने का ऐलान किया। ज़ईफ़ अफराद की मुश्किलात के हल के लिए जामा इक़दाम करने का उन्होंने तयक़ुन दिया। वज़ीर आला ने विजयवाड़ा में स्मार्ट विलेज नामी किताब की रुनुमाई अंजाम दी। రిసోర్సెస్ ఈరోజు ఒక్క గోదావరి 3000 టీఎంసీ ఆవరేజ్న 20 సంవత్సరాల నుంచి సముద్రంలోకి పోతా ఉంది. ఈరోజు పోలవరం కట్టుకుంటున్నాం. పోలవరం పూర్తయి ఈ సంవత్సరమే మిగులు జలాలు సముద్రంలో పోయేన్నిటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తేవాలని టెండర్లు పిలవమంటున్నాం. అవి కానీ తీసుకొస్తే ఒక 60-70 టీఎంసీ కృష్ణా డెల్టాకి ఇస్తే ఇక్కడ నీళ్లు సేవ్ అయితే కరువు ప్రాంతమైనట్టే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే, కనీసం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉపయోగించుకోగలిగితే దీనివల్ల కరువును పూర్తిగా నివారించే పరిస్థితి వస్తుంది. కరువు నివారించగలిగితే 100% మనకు చాలా ఇంపాక్ట్ వస్తుంది. आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू की तर्ज हुक्मरानी पर सवाल उठाया गया है। वायएसआर कांग्रेस पार्टी की तर्जुमान वासिरेड्डी पद्मा ने कहा कि वज़ीर आला की हुक्मरानी का तजुर्बा रखने वाले बाबू को आज अवामी मसाइल का इल्म नहीं है। ఏదైనా సరే ఒక 100 పారామీటర్లు తీసుకోండి, ఏ ఒక్క దాంట్లోనైనా సరే తన పాలన, తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలన చాలా బేషుగ్గా ఉందనేటటువంటిది గణాంకాలతో చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. 35 ఏళ్ల రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. కానీ ప్రకటన చూస్తూ ఉంటే తాను పాదయాత్ర చేసేదాకా, పాదయాత్ర మొదలు పెట్టేదాకా ప్రజల కష్టాలేంటో తెలియవన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక మిగిలిన 30 ఏళ్ల రాజకీయ జీవితం అనేటటువంటిది ఆయన శూన్యమేనా? లేకపోతే ప్రజల కష్టాలు అప్పటిదాకా ఆయనకి తెలియలేదా? ప్రజల కష్టాలు తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తే తప్ప ఇవాళ ప్రజల జీవితాన్ని నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా చేయాలని ఆయన అనిపించలేదా? నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా చేయాలని
పాదయాత్ర చేసినప్పుడే అనిపిస్తే మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి? ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారా? ఎన్నికల్లో మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు చూసిన తర్వాత ఈ 2015 అంతా కూడా గడ్డు కాలంగానే మీరు మళ్ళీ ముందుకు తీసుకెళ్తారా అనేటటువంటిది మాకు చాలా ఆందోళనగా ఉంది. కనుక అబద్ధాలతో కాలం పుచ్చడం కాకుండా ఇప్పటికైనా నిజాలు చెప్పండి. మీ 5 సంతకాలు ఎప్పుడు నెరవేరుస్తారో మీరు సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా చెప్పండి. అంతే తప్ప ఇట్లా అబద్ధాలతోటి కళ్ళబొల్లి మాటలతోటి దయచేసి కొత్త సంవత్సరమైనా సరే మీ ప్రవర్తనని మీ వైఖరిని మార్చుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. चारमीनार की तज़ीनकारी का काम जारी है। तज़ीनकारी का काम 4 मरहलों में पूरा होगा। महकमे आसार खदीमा के सुप्रिंटेंडेंट आर कृष्णैया की निगरानी में काम चल रहा है। ये काम मार्च के महीने तक जारी रहेगा। इस काम के लिए 25 लाख रुपये मंजूर किए गए हैं। 25 लाख में से 5 लाख रुपये बजट मंजूर हुआ। तारीखी विरसे की चारमीनार की हिफाजत के लिए ये तज़ीनकारी की जा रही है। So this work has taken a period 4 stages. మొదటి స్టేజ్లో అది సాల్ట్ ఫ్రీ వాటర్ అంటే సాల్ట్ లేని వాటర్తో ఎంబ్రీ పేపర్తో మొత్తం క్లీన్ చేసేస్తాం సర్ఫేస్ అంతా. దెన్ అది ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద చూట్ ఆర్ లిచెన్ మాస్ అక్యుములేటెడ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మాన్యుమెంట్ దట్ విల్ బి క్లీన్డ్. సో టు రిమూవ్ ద సాల్ట్ పార్టికల్స్, ఇంకా అట్మాస్ఫియర్లో సాల్ట్ తెలుస్తుంటే ఆ సాల్ట్ పార్టికల్స్ రిమూవ్ చేసేయడానికి 5% అమోనియా డైల్యూట్ చేసిన వాటర్తో మరలా క్లీన్ చేస్తాం. అది సెకండ్ స్టేజ్. మరలా ఎప్పుడు ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఫీజర్ క్రాక్స్ కానీ ప్యాచెస్ కానీ ఏదో డెడ్ ప్లాస్టర్ కానీ అదైనా ఉంటే రిమూవ్ చేసేస్తాం కేర్ఫుల్గా ఆ మౌల్డింగ్స్కి వాటికి. దాని గురించి ఒక రకమైన మోటార్ తయారు చేస్తాం. అది సున్నము, ఇసుక, మార్బల్ పౌడరు, జూటు ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి ఒక 10 రోజులు అట్లా పెట్టిన తర్వాత దాన్ని మరలా తీసుకుని దానిలో బెల్లం నీళ్లు, కరక్కాయ నీళ్లు దానికి తగు రీతిలో వేసి దాన్ని ఆ మోటార్ని ఈ ప్యాచ్ ప్లాస్టర్స్గా ఉపయోగిస్తాం. ఫైనల్గా ఇదంతా అయిన తర్వాత ఫైనల్ కోట్ సిబారా కోట్, ఫైనల్ కోట్ అంటాం దాన్ని. ఆ ఫైనల్ కోట్కి దానికి సున్నము, కరక్కాయ నీళ్లు, బెల్లం నీళ్లు, గమ్, వెజిటేబుల్ గమ్స్ కానీ ఏదైనా గమ్ ప్లస్ ఎగ్స్లో వైట్ సొన వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఫైనల్ కోట్గా వేస్తాం. जश्न मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर शेखुल जामिया निज़ामिया हज़रत मौलाना मुफ्ती खलील अहमद ने उम्मत मुस्लिमा को इस्लामी तालीमात पर अमल करने की अपील की है। मुफ्ती साहब ने कहा कि हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत सारे आलिमों के लिए रहमत ही रहमत है। हुजूर पाक अलैहिस्सलातु वस्सलाम की मिलाद मुबारक की तकरीब ये रहमत वाली और सारी दुनिया के लिए पैगाम इंसानियत देने वाली तकरीब है। आपका ये जश्न सारी इंसानियत के लिए फलाह बहबूद का ज़ामिन है, क्योंकि आपकी सारी तालीमात इंसानियत, अदल इंसाफ, मुसावात, गरीबों की मदद और इस किस्म के तमाम जो है खूबियों कमालात से मुअन्वन है और आपने इसी की दावत दी और इसी का पैगाम दिया। आज सारी दुनिया में दहशतगर्दी और ये सारी चीज़ें जो फैली हैं, ये फैलाई जा रही हैं, उसका इलाज सिर्फ आपकी तालीमात पर अमल के ज़रिए ही हो सकता है। किसी फ़ौजी ताकत के ज़रिए या किसी और चीज़ के ज़रिए इसका मुकाबला मुमकिन नहीं है। हुजूर ने सारे कायनात को, सारे इंसानों को फरमाया कि सारे इंसान जो है हज़रत आदम के औलाद हैं और हज़रत आदम मिट्टी से बने हैं, इसलिए ये सब आपस में भाई भाई हैं। एक दूसरे के हमदर्द व गमखार होना और ये अपने आपस में मुसावी दर्जात रखते हैं। इनको इसी तरह से मेल जोल मोहब्बत से ज़िंदगी गुजारना चाहिए। फिर इसी तरह ये ईद मुबारक जो है हमको पैगाम देती है कि हम लोगों के हुकूक़ अदा करें और गरीबों का ख्याल रखें, यतीमों के साथ हमदर्दी करें और औरतों के साथ और जो कमज़ोर तबक़ात हैं उनके साथ हम खुसूसी तौर पर शफ़क़त का, मोहब्बत का बर्ताव करें और उनके हुकूक़ अदा करने की पूरी कोशिश करें। यही आपकी तालीमात हैं और यही आपका पैगाम है। रहमत आलम का जो उम्मती है वो रोतों को हंसाता है, गिरतों को संभालता है और जहाँ जिस किस्म की आग लगी है वो उसको बुझाने का काम करता है। आप नाते लगाइए, आप कसीदे बुर्दा शरीफ सुनिए
लेकिन उसकी हुदूद के साथ। जैसा कि हमारे बाज भाई डीजे लगाते हैं और नौज़बिल्ला उस पर रक्स फरमाते हैं, तो ये शरीयत से बिल्कुल अलहदा बात है। ऐसा अमल हमारे भाइयों को नहीं करना चाहिए। पुलिस मुलाजमीन के अफराद ख़ानदान को तिरुपति की मंदिर में दाखिला न देने पर एहतजाज किया गया। वो पुलिस मुलाजमीन जो टीटीडी में खिदमात अंजाम दे रहे हैं, उनकी बेगमात ने एसएमसी के पास धरना दिया और हुकाम के रवैये पर एहतजाज किया। मुजाहिरीन ने कहा कि पुलिस मुलाजमीन 24 घंटे ड्यूटी अंजाम देते हैं, लेकिन दाखिले के मामले में उनसे कोई रियायत नहीं बरती जा रही है। పోలీసు వాళ్ళు మాత్రమే డ్యూటీలు చేయొచ్చు, వాళ్ళు భార్యలకు దర్శనం లేదా సార్? ఇప్పుడు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము, కనీసం కుక్కలు ఇచ్చి పారేసినట్లు ఇచ్చి పారేస్తా ఉన్నారు. దేవుడు అందరికీ దేవుడే కదా, దేవుడు దర్శనం కోసమని వచ్చినాం మేము. వైకుంఠ ఏకాదశి అని వచ్చినాము. ఈ లోకల్లో వండుకొని సంవత్సరానికి ఒకసారి మాకు దర్శనం లేదంటే మాకు ఎంత బాధ అవుతుంది. లైన్లో ఎంతసేపు అయినా 3 సార్లు ఈడ్ చేసినా మేము పోయినాము, అయినా మమ్మల్ని ఈడ్చి చేస్తా ఉన్నారు. రిటైర్ అయిపోయిండే వాళ్ళకు కూడా దర్శనాలు కల్పిస్తున్నారు. ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళకు మాకెందుకు సార్ దర్శనం లేదు? మా భర్తలు మాత్రం 24 గంటలు ఇక్కడే వర్క్ చేయాలి, ఇక్కడే ఉండాలి. మాకు మాత్రం దర్శనం కల్పించారా? మమ్మల్ని వద్దు, మీకు అనుమతి లేదు, మీకు ఇవ్వలేదు, మీకు జేఈఓ గారు పర్మిషన్ ఇవ్వలేదు. మాకెందుకు ఇవ్వరు పర్మిషన్? మేమే మొత్తం డిపార్ట్మెంట్కి అడగడం లేదు కదా, తిరుమలలో పనిచేసే వాళ్ళకే కదా అడుగుతున్నాము. ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా అధికారం లేదా? పోవడానికి మాకేం లేదా? సంవత్సరం పంపిస్తున్నారు సార్ మమ్మల్ని. ఈ సంవత్సరమే ఎందుకు ఇట్లా చేశారు? ఈ సంవత్సరం గడు సేవ రోజు కూడా మమ్మల్ని మాడ వీధిలోకి ఎంటర్ చేయలేదు సార్. మా గ్యాలరీలన్నీ ఖాళీగానే ఉన్నాయి, అయినా మమ్మల్ని ఎంటర్ చేయలేదు. మేమేం బ్రేక్లు ఆడడం లేదు, మేము దర్శనమే అడిగాం సార్. కొన్ని వేల మంది వెళ్ళేటప్పుడు పోలీస్ ఎంప్లాయీస్ వాళ్ళ వైఫ్ ఏం చేశారు సార్, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు? మా వాళ్ళు కష్టపడడం లేదా? మా వాళ్ళని డ్యూటీ చేయడం లేదా? మేము అడిగిన దర్శనమే కదా సార్, మేము వీఐపీ బ్రేక్లు ఆడడం లేదు కదా. మా ఫ్యామిలీకి మాత్రమే సెల్ఫ్ అడుగుతున్నాం సార్, మేము బయట వాళ్ళని తీసుకెళ్ళడం లేదు. మాకు దర్శనం కల్పించే వరకైనా కూర్చుంటాం సార్. మాకు దర్శనం కల్పించాలి. మాకు దర్శనం కల్పించే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. నైట్ కావచ్చు, రేపు మార్నింగ్ అయినా కావచ్చు, మేము ఇక్కడే కూర్చుంటాం. ఎందుకంటే మాకు ఒక గిది ఉంటుంది సార్. వైకుంఠ ఏకాదశి అంటే కేవలం దేవస్థానం ఎంప్లాయీస్ మాత్రమేనా? ఇక్కడ వర్క్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమీ లేదా? మాకు కావాలి. అధికారులు నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు. వీళ్ళు క్యాన్సిల్ చేస్తారు. రెగ్యులర్ ఇండియన్ ఎందుకు డివైడ్ చేస్తారు? నువ్వు డివైడ్ చేసినప్పుడు ఏం చేయాలా? పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఉండాలా. ఓన్లీ టీటీడీ రెగ్యులర్ ఎంప్లాయీస్ అనౌన్స్ చేస్తున్నా. ఇంతమంది వచ్చిండ్రు. వాళ్ళకి ఏం గాచారమా? బొచ్చు పెట్టుకుని 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి లోకల్ టెంపుల్స్ చూసుకుంటాం కదా. నువ్వు జైవ ఆఫీసర్ కూడా నువ్వేం జైవకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే జైవ అని చెప్పేది? యువో హెడ్డా జైవ హెడ్డా? దర్శనానికి పంపిస్తానని ఎక్కడ అనౌన్స్మెంట్ చేసే రూల్స్ లేదు. వాళ్ళు ఇచ్చిన రూల్స్ మాకు పింఛన్ ఇస్తారు, లడ్లు ఇస్తారు, దర్శనానికి కార్డు భార్యాభర్తకి ఇచ్చినారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము వచ్చినాము. मेदक जिले के गजवेल मार्केट यार्ड में भारी मिकदार में मकई का जखीरा मौजूद है। अहदेदारों की जानिब से खरीदारी न किए जाने की वजह से जखीरे में रोज़ बरोज़ इजाफा दर्ज किया जा रहा है। एक तरफ मकई की पैदावार में इजाफा हुआ है तो दूसरी जानिब अहदेदारों की जानिब से खरीदी न करने पर किसान परेशानी का शिकार हैं। 20 अक्टूबर को गजवेल मरकज़ का आगाज़ हुआ। अब तक 12,000 कुंटल तक खरीदारी की गई। अभी भी 10,000 कुंटल तक का ज़ख़ीरा मौजूद है। खरीदी हुई पैदावार को मुंतकिल न करने की सूरत में यार्ड में मज़ीद ज़ख़ीरा अंदोज़ी के लिए जगह नहीं है। किसानों ने मज़ीद 10 दिनों में खरीदारी करने का हुकूमत से मुतालबा किया है। ఇట్లా చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతాం. బయట దళారులు, బయట కొని సేట్లు, సావుకారులు వాళ్ళు ధర తక్కువ అడగడంతో దీంతో చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడే రోజు వచ్చింది. గవర్నమెంట్ మా యందు దయతలిచి ఇంకా దీన్ని పొడిగించాలని మేము మా రైతు సోదరులను, గవర్నమెంట్ను, మార్కెట్ యార్డ్ అధికారులను మేము రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం. गुजरात में सूरत पुलिस की जानिब से दहशतगर्दी के तमसीली मुजाहरे में टोपी के इस्तेमाल पर शदीद तनकीदों के बाद गुजरात हुकूमत ने उसकी इस्लाह कर ली है। गुजरात की वज़ीर आला आनंदबेन पटेल ने कहा है कि जो चीज़ गलत हुई है उसकी इस्लाह कर ली गई है और अब इस तनाज़े को ख़त्म कर देना चाहिए। कसूरवारों के खिलाफ कार्रवाई के ताल्लुक से पूछे गए सवाल पर उन्होंने कहा कि मामला अब ख़त्म हो गया है। सूरत पुलिस ने दहशतगर्दी से मुतालिक मॉक ड्रिल में एक टोपी पहने हुए शख्स को इस्तेमाल किया था जो ज़ाहिरी तौर पर मुसलमान नज़र आ रहा था। वर्ल्ड कप के लिए हिंदुस्तानी क्रिकेट टीम का इंतखाब 6 जनवरी को होगा। साथ में अनकरीब ऑस्ट्रेलिया में होने वाले सेरोखी सीरीज़ के लिए
टीम का इंतखाब होगा। बीसीसीआई के सेक्रेटरी संजय पाटिल ने बताया कि टीम इंडिया का इंतखाब 6 जनवरी को 1 बजे दिन होगा। ऑस्ट्रेलिया में सेरोखी सीरीज का 16 जनवरी से आगाज होगा, जिसमें इंग्लैंड तीसरी टीम है, जबकि वर्ल्ड कप इसी साल 14 फरवरी से शुरू हो रहा है। आखिर में सुर्खियां एक बार फिर। हैदराबाद को अमेरिकी शहर डलास के तर्ज पर तरक्की देने का वादा, नुमाइश सोसाइटी को सरकारी पट्टा देने का ऐलान। केसीआर ने किया सनअती नुमाइश का इफ्तिताह। राजभवन में सालिनों की तकरीब, तेलंगाना और आंध्रा के वज़राए आला ने दी गवर्नर को मुबारकबाद। चंद्रबाबू की तर्ज़े हुक्मरानी पर वायएसआर कांग्रेस की तनकीद, आंध्र प्रदेश के वज़ीर आला पर अवामी मसाइल को नजरअंदाज करने का इल्जाम। जश्न मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम शरई हुदूद में मनाने की तलखीन, मुफ्ती खलील अहमद का बयान। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।